ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తే చంద్రబాబు నాయుడునే చూసినట్టు అవుతుంది ఈ చంద్రజ్యోతి పేపర్కి. చలో మహబూబ్ నగర్ 30/2024. ఆయన ఏమో గడ్డానికి రంగేసుకుంటా అంటే మళ్ళీ నువ్వు తెల్లగడ్డమే చూపెడుతుంది. ఆయన ఎంత బాధపడాలి? ఇప్పుడు ఈ యాడ్కి ఎంత లేదన్నా ఓ 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఉంటుంది ఈ యాడ్ వేసినందుకు. ఇంత యాడ్ ఇచ్చినా కూడా ఆయన తెల్లగడ్డంతో నిలబెడతావు నువ్వు, ఏం లాభం? ఆయనేమో మంచి సూపర్ స్టార్ లెక్క ఆయన ఫీల్ అవుతాడు, నువ్వేమో ఆయనకు తెల్లగడ్డం అంటే ఇచ్చి పెడతీవి. ఒకే సంవత్సరంలో వ్యవసాయానికి 54,000 కోట్ల ఇచ్చిండట. 54,280 కోట్లు ఇచ్చిండట ఒక సంవత్సరం. మొత్తం వీళ్ళ నాయన సంపాదించుకొచ్చి ఇస్తే ఈ మీద పోసుకుంటూ వచ్చిండు రైతులకు ఒట్టిగానే. రాష్ట్ర బడ్జెట్ పంచిందని చెప్పారు ఆదుర్రి. రాష్ట్ర బడ్జెట్ ఇచ్చినావు, నీ సొంత బడ్జెటే ఇచ్చినట్టు చెప్తాను. 2 లక్షల రుణమాఫీ, ఈ 2 లక్షల రుణమాఫీ కాలే. 2 లక్షల రుణమాఫీ కాలే. ఈ అబద్ధాలు ఆడకిగా సాలు కానీ. ఇంకా 14,000 కోట్ల అప్పే ఉన్నాయి ప్రజలకు ఇవ్వాల్సి ఉన్నది, నువ్వు రైతులకు ఇవ్వాల్సి ఉన్నది. ఇంకా 14,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. సన్నాలకు 500 రూపాయల బోనస్, మద్దతు ధర ఎగరగొట్టి బోనస్ ఇచ్చినావు. మద్దతు ధర బోనస్ 2 కలుపుకొని 1,100 రూపాయలు రావాలి రైతులకు. 2,600 రూపాయలు ఇస్తానన్నావు. గంధాలలో 2,100 రూపాయలు ఉండే బీఆర్ఎస్ హయాంలో. 2,600 రూపాయలు ఇస్తానన్నావు, దానికి బోనస్ కలుపుతానన్నావు. అంటే 2 కలిపితే 1,100 రూపాయలు అవుతుంది. 1,100 రూపాయలలో 500 రూపాయలు ఇచ్చినావు, 600 రూపాయలు ఎగ్గొట్టినావు. ఇటు ఆ రైతు భరోసా కూడా ఎగ్గొట్టినావు. ఇది చెప్తలేవు. ఇక అంత ఘనత రాసుకొచ్చిందిలే మంచిగానే. ఇది కాదు, ఈ ఏదైతే గిది ఉన్నది చూడు, గిది చదివితే తెలుస్తుంది నీ భాగవతం అంతా. ఈ భాగవతం ఇది ఇదే కదా. 2,683 రూపాయలు, 500 ఇళ్ళ కలవాలి, బోనస్ కలవాలి. ఇది మద్దతు ధర నువ్వు ఇస్తానన్నది. ప్రస్తుతం మద్దతు ధర, కాంగ్రెస్ వాగ్దానం చేసిన మద్దతు ధర. మరి బోనస్ ఇచ్చినావు, మద్దతు ధర ఏ తాత? మద్దతు ధర ఎగ్గొట్టి ఏమంటాడు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇది ఘనత, రేవంత్ రెడ్డి ఘనత, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఘనత. వాళ్ళ తాతలు సంపాదించుకొచ్చి ఇస్తే వీళ్ళు పంచుకుంటూ పోతానులాట. బుద్ధి లేకుండా మాట్లాడతారు ప్రజలను మభ్యపెట్టడానికి మీరు.